ఏపీఆర్సీ. ఇది జరుగుతున్నది. ప్రజలకి కరెంట్ విషయంలో జవాబుదారీ ఎవడూ లేడు. దోచుకుంటూ మరింత దోస్తూ ఇప్పుడు ఈనాడు ఏం రాశాడు, ఏది గృహ వినియోగదారుల మీద పడకుండా వ్యాపారస్తుల మీద పడితే వాడు ఏమన్నా జేబులో తీసుకొచ్చి పెడతాడా? పారిశ్రామికవేత్త పెడతాడు, జేబులోంచి ఏమైనా పెడతాడా? వాళ్ళకి పడినా మనల్ని పోతారు, అంతే కదా. పరోక్షంగా పోతారు, ప్రత్యక్షంగా బాధకపోతే. నువ్వు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానన్నావు కదా, అందరికీ తగ్గించాలి కదా, అదే కదా, ఆ భారాన్ని నువ్వు భరించాలి కదా. నిన్న కాక మొన్న కూడా కరెంట్ అంతా నేను అద్భుతంగా సంస్కరణ చేసేసాను, జగన్ టైంలో అట్ట 9,000 తినేశాడు, 9,000 కోట్లు నాశనం చేసేసాడు, అందుకే నాశనం అయిపోతే నేను బాగు చేశాను. రియల్ పిక్చర్ చూస్తే ఇట్ట కనబడుతుంది. ఏమనాలా? కేవలం పేపర్లో టీవీల్లో అద్భుతం నడుస్తుంటది, రియాలిటీలో ఇంత అరాచకం ఉంటది. కానీ నిజంగా పెంచడం అనేది జరిగితే, అంటే డిస్కమ్లు గనక వాళ్ళ టారిఫ్లు మార్చాలనుకుంటే, వీళ్ళు ఏదో చెప్తున్నారు కదా, ఒక హైబ్రిడ్ పద్ధతిలో విచారిస్తారు, కొన్ని ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలు కూడా సేకరిస్తారు, ఆ తర్వాతే పెంచుతారని. అది అవుతుందా సార్? సాధ్యం? మీరు ఎప్పుడన్నా వెళ్ళారా ఇట్లాంటి ఓపెన్ దీనికి? నేను మీడియా కవరేజీకి వెళ్ళా అక్కడ, సిటీ కేబుల్లో ఉన్నప్పుడు, తేజాలో ఉన్నప్పుడు, ఏమన్నా 2 బయటలు తీసుకోవడం, తేజాలో ఉన్నప్పుడేమో సిటీ కేబుల్లో కవరేజీకి వెళ్ళేవాడిని. కానీ ఒక కస్టమర్ గా నేను ఎప్పుడు పోలా. అక్కడికి ఎవరు పోతారో తెలుసా? ఈ బహిరంగ విచారణలకి కమ్యూనిస్టులు పాపం